లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1960వ సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన చేసిన ప్రసంగము. 78వ కీర్తన 8వ వచనము. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. దేవుని సత్యము ప్రత్యక్షపరచబడిన వారు ఈ లోకంలో ఎంతో ధన్యులైన ప్రజలు. వాక్యము ప్రత్యక్షపరచబడనంత వరకు మనిషి యొక్క స్వభావము దిగజారినదై పరిష్కారం లేనిదై ఉన్నది. మోషే యొక్క ధర్మశాస్త్రమునకు సంబంధించిన ప్రత్యక్షత లోకము ఎన్నడూ ఎరుగనటువంటిది. అది ప్రజలను దేవుని యొక్క స్వభావానికి సంబంధించిన జ్ఞానములోనికి తెచ్చింది. ఒక దుష్టమైన జాతి అబ్రహాం పిల్లలను ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా బానిసత్వంలోనికి తెచ్చినది. వారు బానిసలుగా చేయబడినారు. ఆ దుష్ట జాతి వారి మీద పరిపాలించారు. పస్కా గొర్రెపిల్లను వధించుటలోని శక్తిని వారికి బయలుపరచుట ద్వారా ఆ బానిసత్వాన్ని నుండి దేవుడు వారిని విమోచించాడు. దేవుని ద్వారా పరిష్కారం ఉన్నదని అక్కడ అది వారికి ఒక సూచనగా ఉన్నది. దేవుడు అబ్రహామునకిచ్చిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ప్రజలు వారి అవసరతను గ్రహించి ఆయనకు మొరపెట్టేంత వరకు దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చాలని తలంచలేదు. దేవుడు ఒక ఖడ్గము లేక ఒక చేతి దెబ్బ అవసరము లేకుండా వారిని విమోచించాడు. దేవుడు ఒక అద్భుతకరమైన విడుదలనిచ్చాడు. ఇశ్రాయేల్లో అది ఒక సాక్ష్యము. ప్రతి కుటుంబంలో దేవుని కార్యముల యొక్క సాక్ష్యము ఉండవలసి ఉన్నది. నీవు దేవునికి సమీపంగా నడిచినట్లయితే నీ కుటుంబ వలయములో నీ ఒక సాక్ష్యమును స్థిరపరచగలవు. దేవుని వాక్యమును సన్నిహితముగా నీవు అనుసరించినట్లయితే నీ బంధువులు నీ మాట వింటారు. కొన్ని కుటుంబాల్లో దేవుని కొరకైన సాక్ష్యమును నీవు చూడలేవు. కుటుంబంలో ఒక్కరు కూడా రక్షింపబడని వారై ఒక అస్పష్టమైన భక్తితో ఉంటారు. 430 సంవత్సరముల ఐగుప్తు బానిసత్వము ఇశ్రాయేలు చరిత్రలోని చీకటి సంవత్సరాలు. అయితే ఆ సంవత్సరములన్నిటిలో అబ్రహాము ఒక సాక్ష్యముతో వారి మనస్సుల్లో ఉన్నాడు. యాకోబు మరియు యోసేపులు వారి సాక్ష్యములతో వారి ముందున్నారు. ఈ సాక్ష్యములు వారికి ఒక గొప్ప ఐశ్వర్యం. దేవుడు నీ ప్రార్థనను మరియు భక్తిని గమనిస్తూ ఉన్నాడు. అల్పమైన వాటి వైపు తిరగవద్దు. ఐగుప్తు నుండి విడుదల పొందిన తరువాత అరణ్య మార్గము గుండా కనానునకు వెళ్ళుచు ఇశ్రాయేలీలు పరలోకము నుండి ఆహారమును మరియు బండ నుండి నీళ్లను పొందారు. అయితే వారి కోరికలు చాలా దిగువ స్థాయికి చెందినవి. వారు తినడానికి మాంసాన్ని వాంఛించారు. వారు వ్యర్థులుగా తయారయ్యారు. వారు పాళెములో మోషేను ద్వేషించారు. నీ కుటుంబస్తులతో నీవు మాట్లాడవలసి ఉన్నావు. నీ ఆత్మీయ జీవితము క్రమమును దేనివలనైనా పాడు చేయబోటకు అనుమతించవద్దు. తిరిగి జన్మించే అనుభవము నీకు ఒక ప్రత్యక్షతగా వచ్చింది. గిద్యోనుకు ప్రత్యక్షత ఒక ఉపదేశముతో వచ్చినది. వెళ్ళి నీ ఇంటిలోని బయలు బలిపీఠమును పడగొట్టుము, యెహోవా కొరకు ఒక బలిపీఠము కట్టి దహనబలిని అర్పించుము, నీ ఇంటిలో దేవుని యొక్క సాక్ష్యమును స్థిరపరచుము. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుబరచెను. 103వ కీర్తన 7వ వచనంలో చూస్తున్నాము. మన జీవితంలో వ్యర్థమైపోయిన సంవత్సరములు పరిశుద్ధాత్మని ఎదుట ఏమీ ఫలములు లేనివిగా ఉన్నవి. దేవునికి అయిష్టమైన వాటిని నీవు కోరిన ఎడల ఆయన వాటిని ఇవ్వచ్చును, కానీ ఆయన తీర్పు కూడా నీ మీదకి రావచ్చును. మనము ఆయన మార్గములను నేర్చుకొందము, మన గృహాల్లో ఆయన కార్యములను చూచెదము.